కాంగ్రెస్ కార్యకర్తల కోసం 6,000 కోట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్యకర్తలకు 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తామని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 4,000 నుంచి 5,000 మందికి 2 నెలల్లో డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండే అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. కాగా సీఎం రేవంత్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని ఆయన మండిపడ్డారు. 6,000 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొత్తు అని కాంగ్రెస్ కార్యకర్తలకు పంచిపెడతారు అంటూ సీఎం రేవంత్ ను కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు, కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం. ఈ రోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది. సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు, ప్రజలకిచ్చిన గ్యారంటీలకు గోరిగట్టి, పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బెల్లాల్లాగా ఏదో వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టు 6,000 కోట్లు పంచిపెడతారట. 6,000 కోట్లు ఎవడి అబ్బసొత్తు? తెలంగాణ ప్రజల సొత్తు. కార్యకర్తలకు ఇస్తాం, కాకరకాయలకు ఇస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా